అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు చూసుకున్నట్టయితే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి డబ్బులు అన్నమాట. రైతన్నలు అడుగుతున్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే అక్టోబర్లో ఒక అప్డేట్ వచ్చింది కదా. అయితే అక్టోబర్లో యాసంగి సీజన్ సంబంధించి కనియవచ్చు అందరూ కూడా అడుగుతున్నారు అనమాట. అక్టోబర్లో డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే చెప్పారు కదా. మరి అక్టోబర్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయా? యాసంగి సీజన్ సంబంధించి ఏవైతే పెండింగ్ ఫండ్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రు అనమాట. 4 ఎకరాల ఒక గుంట, అంటే ఒక్క గుంట ఎక్కువ ఉన్నా కూడా 10 గుంటలు కానివ్వచ్చు. 4 ఎకరాల పై ఉన్న వారికి అందరికీ డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. రైతన్నలందరూ కూడా అడుగుతున్నారు, ఏంటన్నా డబ్బులకు సంబంధించి అయితే కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రు, మరి వానాకాలం వేసినప్పటికీ యాసంగి సీజన్ సంబంధించి మరి 4 ఎకరాల వరకే వస్తే ఎంత న్యాయం అనేది అడుగుతున్నారనమాట. ఇలా చాలామంది అయితే అడుగుతున్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు ఉంటారన్నమాట. ఈ మినిస్టర్ గారు చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావు మీ అందరికీ తెలుసు. సో చూసుకున్నట్టయితే ఈ డబ్బులకు సంబంధించి కూడా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి అక్టోబర్లో మనకు చూసుకున్నట్టయితే కొన్ని విశేషాలపై అయితే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తున్నమాట. ఇప్పటికే అందరూ అయితే అడుగుతున్నారు, రైతులందరూ అడుగుతున్నారు, మరి డబ్బులు అనేవి అయితే పడతాయా అంటే 10% ఛాయిస్ ఉన్నదన్నమాట. ఓన్లీ కేవలం 10% మాత్రమే అవకాశాలు అనేవి అయితే ఉండడం అయితే జరిగింది. మరి మిగతా 90% అంటే దానికి సంబంధించి మనకు ప్రభుత్వం అనేది ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదా, క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే చూసుకున్నట్టయితే దీనిపై కూడా మనకు చూసుకున్నట్టయితే ఎవరు కూడా మాట్లాడడం లేదన్నమాట. ఏవైతే న్యూస్ ఛానల్ ఉన్నాయో ఎవరు కూడా మాట్లాడడం లేదు. సో డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు కేవలం 10% మాత్రమే అవకాశాలు ఉన్నాయన్నమాట. కేవలం అవకాశాలు అయితే ఉండడం అయితే జరిగింది. మనకి ఎక్కడ కూడా ఈ చూసుకున్నట్టయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు. డబ్బులకు సంబంధించి మనకి యాసంగి సీజన్ సగం ఉండగానే ఈ వానాకాలం పట్టుకపోయి వానాకాలం వేసిర్రు అన్నమాట. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేసి పడేసిర్రు అన్నమాట. సో మొత్తం ఆ 10 రోజులలోనే కంప్లీట్ చేసి పడేసిర్రు ఈ రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించి. వాళ్ళు చెప్పిన విధంగానే టకీ అని వచ్చినాయి. మరి యాసంగి సీజన్ సంబంధించి పడలే కదా. మరి డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టే మరి యాసంగి అనేది వానాకాలంలో కలిపిర్రా. మరి వానాకాలంలో డబ్బులు అనేవి అయితే పడినట్లయితే ఒకసారి అయితే ఏం చేస్తారో తెలుసా? వానాకాలంలో డబ్బులకు సంబంధించి ఎకరాకు 8,000 రూపాయలు పడ్డాయి. అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇప్పుడు అనేవి జమ చేశారు. అలాగే ఆ డబ్బులకు సంబంధించి ఏమైనా బోనస్ అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయో కేవలం 4 ఎకరాల వరకు ఒకవేళ డబ్బులు అనేవి అయితే పడ్డాయి అనుకోర్రి, అంతకంటే ఎక్కువ అమౌంట్ పడ్డాయా తప్పకుండా అయితే తెలియజేయగలరు అనమాట. ఎందుకంటే అడుగుతున్నారు, అన్న యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదు, అవి ఏందన్నా ఇంకా డబ్బులు అనేవి అయితే ఎందుకు వేస్తలేదు, కొందరు అయితే 2 సీజన్లు అందుకోలేదు అని అయితే చెప్పడం జరిగిందనమాట. మరి గిట్లు ఉన్నది ముచ్చట. సో ఓకే, అందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? కిందున్న ఒక లైక్ బటన్ అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. జెన్యూ ఇన్ఫర్మేషన్ అనేది కూడా లభించడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.